హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్స్ గైడ్ అండ్ ట్రిక్స్. ఇవాళ మనం బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి 4000+ అప్రెంటిస్ జాబ్స్ అయితే పడడం జరిగిందండి. సో దాని గురించి అయితే ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అండ్ ఏజ్ ఎంత ఉండాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ విచ్ డిస్ట్రిక్ట్స్ అండ్ విచ్ స్టేట్స్ ఎవరు అప్లై చేయగలరు, ఎవరు చేయకూడదు, ఇలాంటి విషయాలన్నిటినీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ ఎప్పుడు అని చూద్దాము. రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ అయితే 19 ఫిబ్రవరి 2025, దట్ మీన్స్ ఎస్టర్డే అండి. నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 11th మార్చ్ అండి. 11th మార్చ్ 2025 ఇస్ లాస్ట్ అప్లికేషన్ డేట్ అనమాట. సో దట్ ఎప్పుడైతే మీరు లాస్ట్ డేట్ వరకు ఎప్పుడు కూడా వెయిట్ చేయకూడదు. సో మీరు అప్లికేషన్స్ అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇఫ్ నాట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో మన ఛానల్లోనే ఎలా అప్లై చేయాలి మనము ఈ జాబ్కి అండ్ ప్రాసెస్ ఏంటి అండ్ మొబైల్ నుంచి అప్లై చేయగలమా లేదా అప్లికేషన్ ప్రాసెస్ని మన ఛానల్లో అయితే రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో ఇట్ ఈస్ సో ఇక్కడ మనకి కొంత ఇంపార్టెంట్ నోట్ ఏమైతే ఉందో అవన్నీ ఇవ్వడం జరిగిందండి. నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ని అయితే మనము మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. దెన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో చూద్దాము. దట్ మీన్స్ ఏజ్ అండి. ఏజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 20 to 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉండాలి. దట్ మీన్స్ మీరు మీ మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్. దట్ మీన్స్ జస్ట్ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు అండ్ మ్యాక్సిమం 28 ఇయర్స్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ద డిసిప్లిన్ ఫర్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ ఫర్ ద దట్ మీన్స్ జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే చాలు, ఇంకా ఏది అవసరం లేదు వాళ్ళకి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ వచ్చేసి 12 months ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటున్నారు. ఇది జాబ్ ట్రైనింగ్ కోసం అయితే 12 months అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ యొక్క ట్రైనింగ్ని మనము ఆల్రెడీ మనం పైన మీరు చూసినట్లయితే ఏజ్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ ఏజ్కి వచ్చేసి మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది కొన్ని కేటగిరీస్ వాళ్ళకి. అదేంటో ఇక్కడ చూద్దాము. రిలాక్సేషన్ ఇన్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్, ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి మనకి 34 years వరకు ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్స్ ద డేట్ ఆఫ్ ద పాసింగ్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ మస్ట్ బి 4 years ప్రొసీడింగ్ కట్ ఆఫ్ దట్ Feb 22. సో ఇక్కడ ఏమంటున్నారంటే మీరు 4 ఏళ్ల క్రితమే పాస్ అయిపోయి ఉండాలి. అది కూడా ఎప్పటికీ అంటే 1st February 2025 నాటికి మీ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి అని చెప్తున్నారు. ఓకే, దాని తర్వాత ట్రైనింగ్ సీట్స్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనకి సెపరేట్ స్టేట్స్ మన ఇండియాలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే అవైలబిలిటీ ఉందో ఆ ఆల్ స్టేట్స్ ఇవ్వడం జరిగిందండి. నేను ప్రజెంట్ అయితే మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు జస్ట్ వీడియోని పాజ్ చేసి చెక్ ఇట్ అవుట్. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే వేకెన్సీస్ టోటల్గా 59 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 4 అండ్ ఓబీసీ వాళ్ళకి 15, ఈడబ్ల్యూఎస్కి 5 అండ్ అన్రిజర్వ్ వచ్చేసి 26. టోటల్ 59 అయితే ఉండడం జరిగిందండి. అండ్ ఫార్వర్డ్ క్యాండిడేట్స్కి కూడా ఓసీ వాళ్ళకి 1 అండ్ హెచ్ఐకి 1 ఉండడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. దెన్ తెలంగాణ నేను ఫాస్ట్గా చెప్తున్నానండి బికాజ్ మీరు అవసరమైతే ఈ వీడియోని పాజ్ చేసి చూడొచ్చు. ఆర్ఎల్స్ ఐ డోంట్ వాంట్ వేస్ట్ ఫర్ దన్ అప్లికేషన్ నోటిఫికేషన్కి టైం ఎక్కువగా వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. సో దట్ నేను ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నోటిఫికేషన్ లింక్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి, ఆర్ఎల్స్ వీడియోని పాజ్ చేసి చూడండి. ఓకే, ఇక్కడ తెలంగాణకు వచ్చినట్లయితే కనుక మనకి టోటల్గా 193 వేకెన్సీస్ ఉన్నాయండి. మీరు ఇక్కడ చూడొచ్చు 193 వేకెన్సీస్ అంటే ఇట్ ఈస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ తెలంగాణ. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 193 అండ్ ఎస్సీకి వచ్చేసి 30 ఉన్నాయండి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 13 ఉన్నాయి అండ్ ఓబీసీ వాళ్ళకి 52 అండ్ ఈడబ్ల్యూఎస్కి 19 అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 79 ఉన్నాయి. ఇక్కడ మనకి డిజబిలిటీ క్యాండిడేట్స్కి మళ్ళీ 8 సెపరేట్గా ఉండడం జరిగింది. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, దెన్ తర్వాత వచ్చేసి అలా ఏదైనా ప్రతి స్టేట్ని కలుపుకొని టోటల్గా
4000 అయితే ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఎస్సీ అంటే ఏంటి, ఎస్టీ అంటే ఏంటి, ఐడి అంటే ఏంటి, విఐ అంటే ఏంటి అని ఒకసారి మీరు చెక్ చేయండి. దెన్ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ ట్రైనింగ్ సీట్స్ ఈజ్ డీటెయిల్డ్ యాజ్ అండర్ అని ఇచ్చారు. అంటే ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని సీట్స్ ఉండడం జరిగింది అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి 59 ఉన్నాయని. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మీకు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. చిత్తూరులో 10, ఈస్ట్ గోదావరిలో 10, గుంటూరులో 10, కృష్ణా 10, విశాఖపట్నం 10 అండ్ వెస్ట్ గోదావరి 9. ఈ అన్నిటిలో కలిపి 59 ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ చూద్దాము. తెలంగాణలో టోటల్ 193 కదండి. సో హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డిలో అయితే ఉండడం జరిగింది. హైదరాబాద్లోనే 150 అయితే ఉన్నాయి, మేడ్చల్ 15, నిజామాబాద్ 7, రంగారెడ్డి 21 ఉండడం జరిగింది. దెన్ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఏజ్ లిమిట్కి రిలాక్సేషన్ ఉంటుంది అని చెప్పాను కదా, అదేంటి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 అంటే 5 years. సో ఫర్ సపోజ్ వాళ్ళు 28 లాస్ట్ అని చెప్పారు కదా, సో వాళ్ళు 33 వరకు పెట్టుకోవచ్చు. నాన్ క్రిమి లేయర్ ఉన్న వాళ్ళు ఓబీసీ వాళ్ళకైతే 3 years పెట్టుకోవచ్చు. దట్ మీన్స్ వాళ్ళకి 28 + 3 అంటే 31 years వరకు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక డిజబిలిటీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ వన్స్ చెక్ ఇట్ అవుట్. దెన్ ఇక్కడ వచ్చేసి మనం ఎలా అప్లై చేయాలి అని ఇవ్వడం జరిగింది. ఈ పోర్టల్స్లోకి వెళ్ళి అప్లై చేయొచ్చు. నేను మీకు ఇది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేద్దురు కానీ. తర్వాత వచ్చేసి మనకి డాక్యుమెంట్స్ ఏమేమైతే కావాలి అన్న విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. కలర్ స్కాన్ కాపీ ఆధార్ కార్డ్ ఒకటి, కలర్ స్కాన్ కాపీ ఆఫ్ పాన్ కార్డ్ ఒకటి, పర్సనల్ ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నెంబర్ ఉండాలి, కలర్ స్కాన్ కాపీ ఆఫ్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, 10th మార్క్ లిస్ట్, 12th మార్క్ లిస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్ అండ్ మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ పాస్బుక్ ఆర్ చెక్ కావాలి అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ కావాలి. ఇవన్నీ కూడా మీకు less than 1 MB ఆర్ జేపీజీలో ఉండాలి. కొన్ని ఫైల్స్ పీడిఎఫ్లో ఉండాలి. ఫార్మేట్ని చెక్ చేయండి అండ్ సైజుని కూడా చెక్ చేసి పర్టికులర్గా ఉంచుకోండి బిఫోర్ అప్లైయింగ్. అప్లై చేసే ముందు ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని మీరు అప్లై చేయడానికి కూర్చోవాల్సి వస్తుంది. అందుకని నేను అప్లై చేసేటప్పుడు మీకు చెప్తాను అగైన్ మళ్ళీ అని చెప్పాను. సో దట్ చూడండి. నెక్స్ట్ అసలు మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అని తెలియాలి కదండి. సో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండబోతుంది, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. మీరు తెలంగాణకు అప్లై చేస్తే తెలుగు లాంగ్వేజ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో మీ నేషనల్ మీ లోకల్ లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్లో మీకు ఒక టెస్ట్ ఉండబోతుంది. అండ్ ఫర్ సపోజ్ నార్త్ ఇండియన్స్ అయితే మీరు అటు పంజాబ్, అటు ఢిల్లీ అటువైపు అయితే కనుక వాళ్ళు హిందీ సెలెక్ట్ చేసుకుంటారు. సో చెన్నై అయితే తమిళ్ సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా మీరు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక తెలుగు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉండబోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ పర్ మీ డాక్యుమెంట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేయమని అడుగుతున్నారో ఆ డాక్యుమెంట్స్ని మాత్రమే అగైన్ దే విల్ బి వెరిఫైయింగ్ అండి. దెన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అన్నది ఏం ఉండబోతుంది అంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉండబోతుంది. దట్ టు 100 మార్క్స్కి జనరల్ ఫినాన్స్ అవేర్నెస్ ఇస్తారు, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇస్తారు, కంప్యూటర్ నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ ఆల్సో జనరల్ ఇంగ్లీష్ ఇస్తున్నారు. యాజ్ మనం బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఏమైతే ప్రిపేర్ అవుతున్నామో సేమ్ అవే ఇస్తున్నారు. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 100 అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. డ్యూరేషన్ వచ్చేసి 60 minutes అండి. 60 minutesకి 100 questions ఆర్ 100 మార్క్స్కి రాయాల్సి వస్తుంది. అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి మనకి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఇస్తున్నారు. బట్ జనరల్ ఇంగ్లీష్కి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్తున్నారు. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఏముంది అండ్ టెస్ట్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి, ఆంధ్రప్రదేశ్కి అయితే తెలుగు ఆర్ ఉర్దూ. అండ్ నేను మిగతావి చెప్పట్లేదు, టైం మనకి వద్దు. మీరు జస్ట్ ఇలా పాజ్ చేసి చూడండి మీకు కావాలి అంటే. తెలంగాణకి కూడా తెలుగు ఆర్ ఉర్దూనే ఉంది. మిగతా వాటికి చూడండి ఎక్కడెక్కడ ఏమేమైతే వాళ్ళ యొక్క లాంగ్వేజెస్ ఉన్నాయో వాళ్ళ లాంగ్వేజెస్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్సో ఫైనల్ సెలెక్షన్ ఏంటి, వెయిట్ లిస్ట్ ఎలా ఇస్తారు అండ్ ఆల్సో జాబ్ ప్రొఫైల్ ఏంటి, కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ గురించి, స్టైఫండ్ ఎంత మెయిన్గా మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్కి అయితే 15,000 per month ఇవ్వడం జరుగుతుంది. రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్లో అయితే మీరు పోస్టింగ్ వచ్చినట్లయితే మీకు 12,000 per month పడుతుంది. ఇదేం తక్కువ అని నేను అనుకోవట్లేదు. బికాజ్ మీరు ఒకవేళ మీ యొక్క డిస్ట్రిక్ట్లోనే మీరు ఈ జాబ్ కనుక సంపాదించినట్లయితే మీరు మీ నేటివ్ ప్లేస్లో ఉంటూనే 15,000 per monthకి ఎర్న్ చేస్తూ మీరు మీ జాబ్ చేసుకుంటూ మీరు అదర్ బ్యాంకింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్. అండ్ ఆల్సో మీరు చాలా ఎక్స్పీరియన్స్ని కూడా గెయిన్ చేస్తారు అప్రెంటిస్షిప్ తర్వాత. అండ్ ఆల్సో మీకు ఒక టైం అంటూ ఉంటుంది. మీకు ఈ సర్టిఫికేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year.
సో ఇక్కడ మనకి కొన్ని బెనిఫిట్స్ అండ్ వాళ్ళు ఏమి ఇస్తారు అండ్ ఫీ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ఓన్లీ ఆ స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ఆ డీటెయిల్స్ని ఇక్కడ అంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వన్స్ చెక్ చేయండి. దెన్ మనకి అప్లికేషన్ ఫీజు ఎంత అని ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. ఫార్వర్డ్ క్యాండిడేట్స్ అంటే డిజబిలిటీ క్యాండిడేట్స్కి అయితే 400+ GST పడుతుంది. ఎస్సీ ఎస్టీ అండ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబల్ క్యాస్ట్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి 600+ GST పడుతుంది. అండ్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్కి అయితే 800+ GST పడుతుంది. మీరు చూడండి, చూసి తర్వాత గైడ్లైన్స్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అని ఇక్కడ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఫస్ట్ ఇది మొత్తం కూడా క్లియర్గా చదవండి. ఏం కావాలి, అప్లై చేసే ముందు మీ దగ్గరగా ఏం పెట్టుకోవాలని ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత అప్లై చేయడానికి స్టార్ట్ చేయండి. ఓకే, అదర్వైజ్ మన ఛానల్లోనే రేపు ఎలా అప్లై చేయాలి, త్రూ మొబైల్ కూడా అప్లై చేయొచ్చండి. సో ఆ మొబైల్ నుంచి ఎలా అప్లై చేయొచ్చు అన్న విషయాల్ని నేను మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఫర్ దిస్ వీడియో, థ్యాంక్ యూ.